అకస్మాత్తుగా ఆపేశాను. దాన్ని తొక్కడం ఇష్టం లేకో మరి ఏమో నాకు ఆలోచన లేదో ఆపేశాను. కానీ ఒక కాలు నేల మీద ఉంది, ఒక కాలు ద్విచక్ర వాహనం మీద ఉంది. వెలుగుతోంది దీపం, స్ఫుటంగా కనపడుతోంది పాము. అది వెనక్కి వచ్చింది, వచ్చి పడగెత్తింది. ఎత్తితే అక్కడే కింద కాలు ఉంది, అంత ఎత్తింది. ముందు చక్రం ఎత్తుంటుందో అంతకన్నా ఎత్తు వరకు పడగెత్తింది. స్పష్టంగా దాని కృష్ణపాదాలు మెరిసిపోతూ నాలుకలు కళ్ళు కనపడుతున్నాయి. అది కొడితే నా ఎడం చేతిని కొట్టచ్చు, నా ఎడం పాదాన్ని కొట్టచ్చు. అదొకసారి పైకి కిందకి చూసి తల దింపి వెనక్కి వెళ్ళిపోయింది. అది ఏమీ చేయలేదు. అది ఎందుకు చేయలేదంటే దానికి ఏం కారణం చెప్పాలి? అప్పుడు తప్పించుకోవడానికి నేను కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నానని నా గుర్తింపు పత్రం చూపిస్తే వదిలిపెడుతుందా? నాకు 2 పిల్లలు ఉన్నారమ్మా, చదువుకుంటున్నారంటే వదులుతుందా? నా భార్య ఉందమ్మా, దాని పసుపు కుంకాలు నా మీద ఆధారపడ్డాయంటే వదిలిపెడుతుందా? కాదు. అప్పుడు నువ్వు కరవకు అని శాసించగలిగిన వాడు నేను నమ్మినవాడు. అది అప్పుడు తలదించి వెళ్ళిపోవాలి తప్ప వేరొక ఏ కారణానికి మీరు తప్పించుకోలేరు. దానిని ఆపద అని పిలుస్తారు శాస్త్రంలో. దీన్ని అద్భుతంగా వర్ణిస్తాడు భీష్ముడు. భాగవతంలో ప్రథమ స్కంధంలోనే అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. పరిగెత్తుకొచ్చి చెప్పారు, రాత్రికి రాత్రి అశ్వత్థామ ఉపపాండవులందరినీ చంపేశాడు, దృష్టజ్యుమ్నుడిని చంపేశాడు, ఏనుగుల్ని గుర్రాల్ని అన్నింటినీ చంపేశాడు, ఇంత స్వైర విహారం చేసేశాడు అంటే ఆయన అన్నాడు మహాజ్ఞాని భీష్ముడు, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి, శాస్త్రవోద్వీజకమైన గాండివము విల్లువట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. అది ఆపదంటే, అది భీష్ముడంటే. అంత గొప్పగా మాట్లాడాడు. రాజట ధర్మజుండు, ఇన్నాళ్ళు దుర్యోధనుడు రాజు కాబట్టి ఆపద వచ్చిందంటే ఏదో దుర్యోధనుడు కుట్రలు కుతంత్రాలు చేసి పాండవుల్ని పాడి చేశాడు అనుకోవచ్చు. పడిపోయాడు దుర్యోధనుడు, తొడలు విరిగిపోయి. ఇప్పుడు ధర్మరాజు గారే రాజిక. మరి ధర్మరాజు గారికి ఇంకా పట్టాభిషేకం అవ్వలేదంతే. మరి అటువంటి స్థితిలో వచ్చిందేమిటి ఆపద? ఉపపాండవులు అప్పుడు చచ్చిపోయారు. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి, పక్కన తమ్ముడు అర్జునుడు ఇంద్రుడి కొడుకు, శాస్త్రవోద్వేజకమైన గాండివము విల్లుయట, గాంధీవం పట్టుకుని వింటినారి లాగి విడిచిపెడితే వచ్చిన ధనికి కొన్ని వేల మంది నెత్తురుకొక్కకు చచ్చిపోతారు. అటువంటి గాంధీవం పట్టుకుంటాడు. సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, అందరినీ కాపాడగలిగిన కృష్ణ పరమాత్మ సారథి. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట, ఎప్పుడు గద పట్టుకుని గిరగిరా తిప్పుతో కోపంతో ఉండే భీమసేనుడు పక్కన నిలబడి నడుస్తూ ఉంటాడు ధర్మరాజుకి. ఆపద కల్గుటకేమి చిత్రమో, ఇంతమంది ఉంటే కొడుకులు 5 చచ్చిపోవడం ఏమిటో రాత్రికి రాత్రి అన్నాడు భీష్ముడు. అంటే నిజానికి ఎవరి అనుగ్రహం ఉంటే వాళ్ళు బతికారు? నదీ తీరానికి తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మ, కృష్ణుడు దుర్గమ్మ ఇద్దరిది ఒకటే తత్వం, పురుష స్త్రీ స్వరూపాలంతే. నదీ తీరానికి తీసుకెళ్ళి, ఏమో అర్జున యుద్ధం అంతా అయిపోయింది, నీ అక్షయ బాణతూణీరాలు ఆయుధాలు ఏమున్నాయో అన్నీ పట్టుకుని రథంలోంచి కిందకి దిగిపో, హనుమ మీరు పతాకంలోంచి వెళ్ళిపోండి అన్నాడు. అన్నీ పట్టుకుని కిందకి దిగిపోయాడు అర్జునుడు. దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి రథంలోంచి కిందకి దూకేశారు. రథం భగ్గున కాలిపోయి. ఆశ్చర్యపోయి అర్జునుడు అడిగాడు, బావా రథం ఎందుకు కాలిపోయింది అన్నాడు. ఇప్పుడు కాలిపోవడం ఏమిటి? భీష్మద్రోణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రముల ధాటికి ఎన్నడో కాలిపోయింది. నువ్వు ఉన్నావని, కురుక్షేత్రం అవ్వాలని, నీ ప్రయోజనం పూర్తవ్వాలని అది కాలిపోకుండా ఇంతకాలం ఉంచాను. ఇప్పుడు విజయం నీకు వచ్చేసింది కాబట్టి ఇక దాని అవసరం లేదు కాబట్టి ఆ అస్త్రాల గౌరవం నిలబడడానికి కాలిపోవడానికి రథాన్ని అనుమతించానన్నాడు. కృష్ణానుగ్రహం ఉంది, పాండవులు బ్రతికారు. కృష్ణానుగ్రహం ఉంది, ఉప పాండవులు వెళ్ళిపోయారు. ఆ మాటే అనాలి. ఎందుకనంటే వాళ్ళు వెళ్ళిపోవలసినటువంటి దేవతాంశాలు అక్కడ వాళ్ళని ఉంచకూడదు. ఈశ్వర కృప
ఆ కోణంలో లేదు. అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆపద తప్పేది ఎవరి వలన? కేవలము భగవంతుని యొక్క అనుగ్రహము తప్ప. నాకు అది ఉంది ఇది ఉంది అంటే అవన్నీ ఆపద తప్పించుకోవడానికి పనికొచ్చేవి కావు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మవారి గొప్పతనం ఎక్కడుంటుందంటే దుర్గమ్మది నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. అప్పటికి ఏదో కొంచెం కష్టంగా ఉన్నట్టుంటుంది, నిజానికి ఏదో పెద్ద కష్టం రాకుండా ఉండడానికి చిన్న కష్టం పెట్టి తప్పించేస్తుంది. పాము కరవలసినటువంటి వాడికి ఏ దోమో కరుస్తుంది. అంటే చిన్న కష్టాన్ని మాత్రమే పెట్టి పెద్ద కష్టమునకు గురి కాకుండా పక్కకి తప్పించి కాపాడుకుంటుంది. అది అమ్మవారి లక్షణం. ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నడబూట్పను అంటాడు మహాభారతంలో. ఆపదని దాటించగలిగినది ఎవరు అంటే దుర్గమ్మ. అందుకే మనకేం తెలుసు ఏ రోజు ఏ క్షణంలో ఏ గంటలో ఏ నిమిషంలో ఏ ఆపద వస్తుందో మనకి తెలిసి ఆ కాలస్వరూపం. దేవి భాగవతంలో వ్యాసుడు అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. చేసిన పాపం తెలియదు, చేసిన పుణ్యం తెలియదు, ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియదు, ఎప్పుడు నేల మీద పడిపోవాలో తెలియదు. కానీ ఆపద దగ్గరికి వచ్చేస్తుంటే తటాలున వీపు మీద తట్టి లేపి ఆపద రాకుండా కాపాడేటటువంటి తల్లి బుద్ధి ప్రచోదనం చేసి రక్షించేస్తుంది. అలా చెయ్యగలిగినది ఎవరో ఆమె దుర్గమ్మ. ఆమె ఒక రూపాన్ని ధరించి ఎదురుగుండా నిలబడితే అది ఆమె యథార్థ స్వరూపం కాదు. ఆమె ఒక రూపాన్ని తీసుకుని అలా నిలబడింది. ఒక పెద్ద ముత్తైదువగా అమ్మా అని పిలవగానే పలకడానికి నిలబడింది. అటువంటి దుర్గమ్మ యొక్క 2 అక్షరాలు పలకడం అంత గొప్ప విశేషం. అయితే ఆపద పోవడానికే కాదు సుమా, దుర్గా సప్తశతి అని మార్కండేయ మహర్షి ఇచ్చారు. అద్భుతమైనటువంటి శ్లోకములతో కూడుకున్నది. కానీ ఉపదేశం అవసరం. శ్లోకములే అయినా అవన్నీ మంత్రములే అని. అందుకే ఆ శ్లోకములకే స్వాహాకారంతో చేస్తే చండీ హోమం అయిపోతుంది, పారాయణ చేస్తే తీర్థం తీసుకుంటారు. సప్తశతి అంత గొప్పది. అసలు లోకంలో ఒక మాట చెప్తారు, పురుషార్థములు 4 కదూ, ధర్మ అర్థ కామ మోక్ష. ఈ 4టిని చెప్పడానికి 700 శ్లోకాలతోనే ఇచ్చారు అంటారు. ధర్మం చెప్పవలసి వచ్చిందనుకోండి 700 శ్లోకాలతో మనుధర్మశాస్త్రం. అర్థము చాణక్యుడి యొక్క కౌటిల్యం అర్థశాస్త్రం 700 శ్లోకాలు. కామము చెప్పవలసి వచ్చిందనుకోండి వాత్సాయన కామసూత్రాలు 700 శ్లోకాలు. మోక్షం భగవద్గీత 700 శ్లోకాలు. ఇందులో ధర్మ అర్థ, మీకు అర్థము అంటే ఏ రకమైనటువంటి రక్షణ కావలసి వచ్చినా కేవలము అర్థశాస్త్రముగా పరిపాలన కొరకు చదవడం కాదు. అర్థము అంటే సమస్త భోగ సంచయము అని గుర్తు.